మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఆ మంచి అనేదాన్ని సోక్రటీసు దేవుడు అంటాడు, చెడు అనేదాన్ని దెయ్యం అంటాడు. అంటే ఒక చెడ్డ పని బదులు ఒక నేరం చేయాలనుకున్నప్పుడు ఆ దేవుడు ఇది తప్పు అని ఒక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది మనకి, చెయ్యకూడదు అని. కానీ అదే ఒక దెయ్యం చెయ్యొచ్చు అని చెప్తుంది. అంటే అది పశు ప్రవృత్తి. చెయ్యవచ్చు అని చెప్పేది పశు ప్రవృత్తి, చెయ్యకూడదు అని చెప్పేది మనిషి లక్షణం. ఒక మనిషిలో 60% మనిషికి సంబంధించిన లక్షణాలు డిఎన్ఏ, 30% జంతువులకు క్రూర మృగాలకు సంబంధించిన డిఎన్ఏ లక్షణాలు, 10% తేళ్ళు పాములు లాంటివి క్రిమి కీటకాలకు సంబంధించిన డిఎన్ఏ లక్షణాలు ఉంటాయని ఒక స్టడీలో తేలింది. ఎప్పుడైతే ఈ క్రూర మృగాలకు సంబంధించిన 30% ఆ జీన్స్ యాక్టివేట్ అవుతాయో, లక్షణాలు యాక్టివేట్ అవుతాయో, అప్పుడు కూడా లోపల ఉన్న ఇన్నర్ వాయిస్ వద్దు, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తుంది. అయినా సరే వాడు చేస్తాడు. ఇప్పుడు ఈ 2-3 సంఘటనలు మీకు ఇక్కడ చెప్తాను. మొన్న జాతరలో జరిగిన కొమ్మర జాతరలో జరిగిన ఇన్సిడెంట్ చూడండి. భార్యాభర్తలని చిత్రహింసలు పెట్టి వాళ్ళు తంటున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆ భార్య ఆ సంటి పిల్లను 2 నెలల సంటి పిల్లను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వేడుకుందే మమ్మల్ని బాధించొద్దు అని. అయినా కనికరించకుండా ఆ పాపని విసిరి కొట్టడంతో తెల్లవారి చనిపోయింది. మరో ఇన్సిడెంట్ చూడండి. గుడికి వెళ్ళిన ఒంటరి మహిళను ఒక బండరాతితో కొట్టి చంపేసి ఆమె నగలు అపహరించాడు ఓ పూజారి. మరో పూజారి ఇక్కడ సరూర్ నగర్లోని హైదరాబాదులో ఒక గుడికి వెళ్ళిన ఒక భక్తురాలితో ప్రేమాయణం జరిపి ఆమెను కూడా చంపేశాడు. కర్ణాటకలో ఒక విదేశీ మహిళ ఒక టూరిస్టుని ఒక ఇండియన్ ఉమెన్ని ఇద్దరిని దారుణంగా మానభంగం చేసి వాళ్ళకి అడ్డు తగిలిన 2 యువకుల్ని కాలంలో తేయటం వల్ల ఒక అతను చనిపోయాడు, ఒక అతను బ్రతికి బయటపడ్డాడు. వీళ్ళకి కోర్టులు శిక్ష వేస్తున్నాయి. కొన్ని కోర్టులు త్వరగానూ శిక్ష వేస్తున్నాయి, కొన్ని కోర్టులు సంవత్సరాల తరబడి టైం పడుతుంది. ఈ లోపు వీళ్ళని జైల్లో పెట్టి మేపడం బదులు వీళ్ళని తీసుకెళ్ళి బోర్డర్లో, బంగ్లాదేశ్ బోర్డర్ చూడండి, నడుములోతు నీళ్ళల్లో నిలబడి మన సైనికులు పాపం కాపలా కాస్తుంటారు. ఆ నీళ్ళల్లో పాములు, తేళ్ళు అన్నీ కూడా ఉంటాయి. అలాగే సియాచిన్ హిమాలయ ప్రదేశ్లో చలి, ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు డ్యూటీ చేస్తున్నారు. అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళి ఈ శిక్ష నడిచే ఇది కోర్టుల్లో కేసు నడిచినంతకాలం అక్కడ ఆ బోర్డర్లో వీళ్ళకి సైనికులుగా సూటు కాకపోయినా సరే ఆ సైనికులకి సహాయం చేయడానికి, అంటే వంట చేయడానికో, బట్టలు ఉతకడానికో, ఇలాంటి పనులు చేయడానికి అలాంటి కఠినమైన ప్రదేశాల్లో కొన్నాళ్ళు ఉంచితే వీళ్ళల్లో కొంత మార్పు రావచ్చు. కొంతమంది నేరాలు చేసే ముందు ఆలోచించుకోవచ్చు.